రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైనది చిన్న నీటిపారుదల రంగం. వ్యవసాయానికి చిన్న నీటిపారుదల రంగం వెన్నెముకగా ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం భారీ నీటిపారుదల రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత చిన్న నీటిపారుదల రంగానికి ఇవ్వటం లేదు. నిధులు కేటాయించటంలో, విడుదల చేయటంలో, ఖర్చు చేయటంలో, ప్రతి ఎకరానికి సాగునీరు అందించి పంటలు పండించుకోవడానికి అవకాశాలను మెరుగుపరచటంలో ప్రభుత్వానికి తగిన శ్రద్ధ లేదు. అందువలనే బడ్జెట్లో కేటాయింపులు ప్రతి ఏడాది తగ్గిపోతూ ఉన్నాయి. మన రాష్ట్రంలో 1127 లిఫ్ట్లు ఉన్నాయి. ప్రతి లిఫ్ట్ కింద 10,000 ఎకరాల లోపు పంటలు పండిస్తున్నారు. సుమారు 10 లక్షల ఎకరాల్లో పంటలు పండించుకునే అవకాశం ఉంది. ఈ రంగానికి కేటాయించే నిధులు కనుక పరిశీలిస్తే చాలా తక్కువ మోతాదులోనే ఉన్నాయి. ఈ 1127 లిఫ్ట్లలో సగానికి పైగా పనిచేయటం లేదు. ఈ లిఫ్టులకు సంబంధించిన ఎడమ కాలువలు, కుడి కాలువలన్నీ కూడా పూడికతో నిండిపోయాయి. గురపడెక్క, తూడికాడ, కక్కిస లాంటి ముళ్ళకంప పేరుకుపోయింది. అడవిలాగా తలపించే పరిస్థితి కనపడతా ఉన్నాయి. అంతేకాకుండా ఎంత దయనీయమైన పరిస్థితి అంటే ఈ కాలువల్లో ఒక్క చుక్క నీరు కూడా ముందుకు కదలనటువంటి పరిస్థితి కనపడతాం. చాలా కాలువల్లో తూములు, సైపాన్లు మరమ్మతుకు నోచుకోలేదు. మోటార్లన్నీ దెబ్బతిన్నాయి. వీటి నిర్వహణ కోసం, మెయింటెనెన్స్ కోసం నిధులు కేటాయించకుండా ప్రైవేటు వాళ్ళకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయటం చాలా దుర్మార్గమైంది. 2025-26 బడ్జెట్లో 100 కోట్ల రూపాయలు ఈ మరమ్మతుల కోసం కేటాయించారు. కానీ ఎక్కడా ఒక్క పైసా కూడా ఖర్చు చేసినటువంటి దాఖలాలు లేవు. రాజధానికి కోతవేటులో ఎన్టీఆర్ జిల్లాలో ఇబ్రాహీంపట్నం మండలం ఏలపూరుల వద్ద తారక రామ ఎత్తిపోతల పథకం ఉంది. 5 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 13,500 ఎకరాలు నీరు పంట పండించుకోవడానికి అవకాశం ఉంది. 7-8 సంవత్సరాల నుంచి ఒక్క పైసా కేటాయించట్లా. కుడి ఎడమ కాలువల్లో 27 మోటార్లు ఉంటే సగానికి పైగా దెబ్బతిన్నాయి. కొన్ని లిఫ్ట్లు అయితే ప్రారంభం రోజే కాలిపోయాయి, పైపులు పగిలిపోయాయి. పట్టించుకునే నాదుడే లేరు. చంద్రలపాడు, నందిగామ దగ్గర ఉన్నటువంటి కంచెల వేదాద్రి పథకం ఏనాడు మరుగున పడిపోయింది. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు 15 కోట్లు కేటాయించారు. సంవత్సరాల పాటు విడుదల చేయలేదు. ఒక 3 నెలల క్రితం జీవో ఇచ్చారు, కానీ ఒక్క పైసా ఖర్చు చేయలేదు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా లిఫ్ట్ పథకాలన్నీ కూడా మరుగున పడిపోతూ ఉన్నాయి. పనిచేయనటువంటి పరిస్థితి. నీరున్నా కూడా ఒక్క చుక్క నీరు కూడా పంట పొలాలకు రావటం లేదు. దీన్ని బట్టి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం చిన్న నీటిపారుదల రంగానికి, ముఖ్యంగా లిఫ్ట్ పథకాలకి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థమవుతూ ఉంది. లిఫ్ట్ పథకాలే కాదు, రాష్ట్రంలో 40,000 చెరువులు ఉన్నాయి. వీటి కింద 26 లక్షల ఎకరాలు నీరు అందించే అవకాశం ఉందని ప్రభుత్వం చెప్తూ ఉంది. ఈ 26 లక్షల ఎకరాలకి నీరు అందించాలంటే 40,000 ఎకరాల్లో ఉన్నటువంటి చెరువులు మరమ్మతులు చేపట్టాలి. కోట్లాది రూపాయలు కేటాయిస్తామంటున్నారు. ఎక్కడ ఏ చెరువులో కూడా మట్టి తీసినటువంటి పరిస్థితి లేదు. మరి 2026 మే 15 నాటికి నార్మల్గా నీరు అందిస్తామని చెప్తున్నారు. ఏ ప్రాతిపదికన అందిస్తారో మనకి అర్థం కావటం లేదు.
2026 ఖరీఫ్ సీజన్కు ప్రతి ఎకరానికి సాగునీరు అందించే విధంగా చర్యలు చేపడతామని ప్రభుత్వం చెప్తా ఉంది. నిన్న జరిగినటువంటి నీటి సంఘాల ప్రజలతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రామానాయుడు గారు, నీటిపారుదల శాఖ మంత్రి గారు అనేక హామీలు ఇచ్చారు, వాగ్దానాలు చేశారు. కానీ ఈ వాగ్దానాలు, హామీలను పరిశీలిస్తే ఆచరణకి జరిగేనా అని చెప్పేసి అనుమానం కలుగుతాం. ఎందుకంటే చింతలపూడి ఎత్తిపోతల పథకం మధ్యలోనే ఆగిపోయింది. రాయలసీమకి నీటి సౌకర్యం కల్పించాల్సినటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకం మధ్యలో ఆగిపోయింది. అది ఇప్పుడు రాజకీయ స్పర్ధలకు వివాదంగా మారింది. ఒకరి మీద ఒకరు నెట్టుకుంటున్నారు తప్ప సమస్యకి పరిష్కారానికి మార్గం ఎదగటం లేదు. రాయలసీమ, ప్రకాశం, పల్నాడు అనేక ప్రాంతాల్లో లిఫ్ట్లన్నీ కూడా మూలపడ్డాయి. గోదావరి, కృష్ణానది, పెన్నా నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి లిఫ్టుల పరిస్థితి అగోమేగోచరంగా మారింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 39 లిఫ్ట్లు ఉన్నాయి. ఇందులో సగానికి పైగా పనిచేయటం లేదు. ఏ లిఫ్ట్ పథకాన్ని చూసుకున్నా, ఏ చిన్న నీటి వనరుగా ఉన్నటువంటి చెరువులను పరిశీలించినా అధ్వానంగా మారాయి. మరి ఇవన్నిటిని చక్కదిద్దకుండా, మరమ్మతులు చేయకోకుండా సాగునీరు ఎలా ఇస్తారని ఒక పెద్ద ప్రశ్నగా మారిపోయింది. అందుకని రాష్ట్ర ప్రభుత్వ నేతలు మాటలతో సరిపుచ్చకుండా మరి చిన్న నీటిపారుదల రంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ చిన్న నీటిపారుదల రంగం మన వ్యవసాయానికి ఎన్నుముక లాంటిదని చెప్పేసి అనేక మంది నిపుణులు, అనుభవం కలిగిన వాళ్ళు చెప్తా ఉన్నారు. నీరుండా కూడా అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన మాత్రం పెద్ద పెద్ద పథకాలకి రచనలు చేస్తూ ఉంది, ప్రణాళికలు రూపొందిస్తూ ఉంది, అడ్వాన్సులు మొబిలైజ్ చేస్తూ ఉంది. కానీ లిఫ్ట్ పథకాలకు సంబంధించి, చెరువులకు సంబంధించి, చిన్న చిన్న సప్లై ఛానల్ సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న మున్నేరు కన్నీరుగా మారుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కానీ ఏ పథకాలకు కూడా నిధులు కేటాయింపులతోనే సరిపుచ్చుతున్నారు తప్ప ఖర్చు చేయకోకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ మరి వ్యవసాయం అంటే దండ కాదు, పండగ మారుస్తాం. రైతుల ప్రభుత్వం మాది, వాళ్ళ సంక్షేమమే మా సంక్షేమం అని చెబుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చిన్న నీటి వనరుల మీద, చిన్న నీటి పారుదల రంగం మీద తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని స్పష్టంగా తెలుస్తాం. ఫిబ్రవరి 16వ తేదీన ప్రవేశపెట్టే బడ్జెట్లో చిన్న నీటి పారుదల రంగానికి తగిన ప్రాధాన్యత ఇచ్చి నిధులు కేటాయించాలి. నిపుణులతో కమిటీలు ఏర్పాటు చేసి ప్రాధాన్యత క్రమంలో వీటిని నిర్వహించాలి. పూడికలు తీయించాలి. తూములు, సైపాల్ని ఉన్నటువంటి పూడిక పూర్తిగా తొలగించాలి. గురపడెక్క, తూడికాడ, ముళ్ళకంప మొత్తం కూడా తీయించాలి. అంతేకాకుండా ఈ లిఫ్టుల నిర్వహణ, మెయింటెనెన్స్ కింద నిధులు కేటాయించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ప్రైవేటు వాళ్ళకి అప్పగించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవద్దు. ఈ లిఫ్ట్ పథకాలు చెరువుల కింద ఇప్పటికే ఉన్నటువంటి సాగునీటి సంఘాల్లో వాస్తవమైనటువంటి సాగుదారులు లేరు. వాస్తవంగా పంటలు పండిస్తున్నటువంటి సాగుదారులైన కౌలు రైతులను కూడా వీటి నిర్వహణలో భాగస్వామ్యం చేయాలి. అవసరమైతే ఒక ప్రత్యేకంగా మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయాలి. లిఫ్ట్ పథకాల కోసం ఏర్పడిన రాష్ట్ర లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషను పని సక్రమంగా నిర్వహించడం లేదు, అసలు మానిటరింగే చేయటం లేదు. అందుకనే ఇవన్నిటి మీద ఒక నిపుణుల కమిటీలు ఏర్పాటు చేసి అధ్యయనం చేసి మొత్తం లిఫ్ట్ పథకాలని, మైనర్ ఇరిగేషన్ పథకాలని, చిన్ననీటి వనరులన్నిటి మీద కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకొని ప్రతి ఎకరానికి నీరు సకాలంలో అందించే విధంగా చర్యలు చేపట్టాలని మేము కోరుతా ఉన్నాం. నా పేరు పి జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.